ఒక మంచి సంగతిని కొద్ది నిమిషాలు మాత్రమే, ఒక 30-40 నిమిషాలు చూసి మనం ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20 నుండి 23 వచనాల వరకు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములోను పట్టణముల్లోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసం చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. ఆగుదాం. రాయబడిన సంగతులు. సామెతల గ్రంథంలో ఆయన వెతుకున్న విధానం, భాషా విధానానికి మనం ఆయన సందర్భానుసారంగా దాన్ని అర్థం చేసుకునే విధానం మనకు తెలియకపోతే సామెతల్ని పెడార్థం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి భాగం నేను చెప్తాను, వినండి. ఇదే సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని వ్యక్తిగా పోలుస్తాడు. ఆ వ్యక్తిగా పోల్చినప్పుడు ఆ జ్ఞానం మాట్లాడుతుంది. పురాతనమైన కాలంలో లేదా ఈ సృష్టి పుట్టక ముందే నేను అక్కడ ఉన్నాను అని మీనింగ్ వచ్చే మాట మాట్లాడుతుంటుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు పూర్వకాలము తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసినట్టాడు 8:22లో. అంటే జ్ఞానం అంటే ఎవరన్నారంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పూర్వకాలమందు ఆయన సృష్టి ఆరంభానికి ముందు నన్ను కలగజేశాడు. ఇది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు. అలా అనడం రక్షణకి గండి కొట్టడం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యేసు ప్రభుకి పుట్టుకుంటుందా? మనం ట్రినిటీ మాట్లాడడం ఎంతమంది విన్నారో, ఎంతమంది ఫాలో అయ్యారో అప్పుడప్పుడు మనం టచ్ చేస్తున్నాం సబ్జెక్ట్లో. ఏదైతే మనం ఈ పరిశుద్ధాత్ముడు అనే సిరీస్గా మాట్లాడుతున్నాం, అందులో కూడా మాట్లాడుతున్నాం. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పుట్టుకుంటుందా? పరలోకంలో ఆయన అందరికన్నా ముందుగా పుట్టాడు. దానికి మళ్ళీ ఒక రెఫరెన్స్ ఇస్తారు. ఆ రెఫరెన్స్ ఏంటంటే ఆది సంభూతుడు అని. ఆది సంభూతుడు అంటే ఆదికి ముందు పుట్టినాడు అని కాదు. ఆది సంభూతుడు అంటే ఆదికి ముందు పుట్టాడని కాదు, అన్నిటికీ ఆయనే ప్రారంభికుడు. అది దాని అర్థం. ఆయన లేకుండా ఏది కలగలేదని దాని అర్థం. ఆ అర్థాలు తీసుకోవాలంటే ప్రతి దానికి ఆయన క్రియేటర్ అని మనకిచ్చే వివరణ బట్టి వచనాలు ఉన్నాయి తప్ప ఆయనకు కూడా పుట్టుకుందని కాదు. మరి ఈ సామెతల గ్రంథంలో రాయబడిన 8:22 వచనంలో ఉన్న ఆ యొక్క వైఖరి ఎవరిని గురించి అంటే జ్ఞానమే. జ్ఞానాన్ని వ్యక్తిగాను, జ్ఞానాన్ని మండపంగాను, జ్ఞానాన్ని అక్కగాను, జ్ఞానాన్ని చెలికత్తిగాను, జ్ఞానాన్ని స్నేహితుడిగాను, జ్ఞానాన్ని తల్లిగాను, అంటే జ్ఞానానికి ఇచ్చే పోలిక అన్నమాట. ఉదాహరణకు అర్థం కావాలంటే మన భారతదేశం పోల్చినప్పుడు భారత మాత అంటారు. అంటే అర్థం ఏంటి? నిజంగా ఆవిడ ఉందనా అంటే తల్లిలా పోల్చారని. మా బ్యాచ్ ఒకడు ఉన్నాడు, ఆవిడ ఉందన్నాడు మహారాష్ట్రలో. నీకు ఎలా వచ్చిందిరా జాబ్ అని అడిగాను నేను. ఉండదు, గుర్తుపెట్టుకోండి. తల్లిని అంటే ల్యాండ్ అని, మన కల్చర్ని తల్లితో పోల్చడం భారత మాత అంటే. అలాగే జ్ఞానాన్ని కూడా పోలుస్తున్నాడు. ఎలా పోలుస్తున్నాడు? వ్యక్తిగా పోలుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. అంటే జ్ఞానమే కేకలేస్తుంది, వినండ్రా అని. నేను హైదరాబాద్ వెళ్ళాం, పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళు. నిజానికి వాళ్ళు అంటున్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. మా జాబ్స్, మా ల్యాండ్స్ అన్నీ వదిలేసి మీకు కూడా వచ్చి పరిచయం చేయాలి బ్రదర్, వచ్చామంటారా అని సీనియర్స్ వాళ్ళు అడుగుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడికి వచ్చేస్తారు సార్? 4 చుట్టాలు మా ఇంటికి వస్తే ఎక్కడెట్టుకోవాలి తెలియని ఇల్లులు మాయి, మీరు ఎక్కడికి వచ్చేస్తారు సార్, ఫాలో అవ్వండి అని చెప్పాం. నాకు అనిపించింది మనం చెబుతున్న మాటలు వాళ్ళు ఎంతగా దైవికంగా బలపడతారు చూడండి. అలాంటి వాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేసి మన వెనకాల వచ్చేస్తానంటే మన వాళ్ళు త్వరగా వదిలేండి వెళ్ళిపోతాం అంటున్నారు. అది బ్యాచ్. జ్ఞానం ఊరకే కాదు, కొన్నిసార్లు అది వచ్చి మన ముందు నిలబడి మనతో మాట్లాడుతుంటే దాని విలువ మనకు తెలియదు.
దాని బాధ్యత మనకు తెలియదు. అరే ఇంత జ్ఞానం ఉంది, బైబిల్ ఎలా అంటుంది, నీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకో అంటది. నీ టైం, నీ మనీ, నీ టాలెంట్ మొత్తం ఖర్చు పెట్టు. ఏం నేర్చుకోవాలి? దైవికమైన జ్ఞానం నేర్చుకో. గంటల గంటలు సోది కబుర్లు చెప్పి గంటల గంటలు చెత్త చెదారం అంతా తిరిగే కన్నా కనీసం కూర్చుని 4 మాటలు నేర్చుకో. ఏది ఆసక్తి లేదు ఈరోజు పబ్లిక్. అందుకే కొన్ని కేటగిరీస్ ఇచ్చాడు చూడండి. అక్కడ జ్ఞానము సంత వీధుల్లో కేకలేస్తుందట, జ్ఞానము ఈదుల్లో కేకలేస్తుందట, గొప్ప సందడి చేసే స్థలముల్లో ప్రకటన చేస్తుందట. మీకు విచిత్రంగా అనిపిస్తుంది అది? అంటే పబ్లిక్ బాగా వినండి, జనాలు ఎక్కడుంటారండి? ఇంట్లో ఉంటారు. అలాగ ఇంట్లో ఉంటే జనాలకు అదొక బోరింగ్ సబ్జెక్ట్ తెలుసా. అప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో ఉండకుండా ఈదిలోకి వస్తారు. ఈదిలో కూడా బోరు కొట్టింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? సంతలోకి వెళ్తారు. సంతలో కూడా బోరు కొట్టింది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? సందడిగా ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్తారు. అంటే జనాలకి ఏం కావాలి? టైంపాస్ కావాలి. ఏం కావాలి? టైంపాస్ కావాలి. ఇంట్లో ఉంటారు, ఇంట్లో నుంచి ఈదిలోకి వస్తారు. ఈదిలో ఎందుకు? ఎగరడానికి. ఆ ఎగురులాట కూడా సరిపోలేదు అనుకోండి, ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎక్కడ సంద ఉంటే అక్కడ ఉంటుంది. ఎక్కడ సంద ఉంటుంది? సంత చాలా బిజీగా ఉంటుంది. సంత చేసే వాళ్ళకన్నా సంతలో తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుసా. మా ఊర్లో అలాగే జరుగుతుంది. సంత చేసేవారు కన్నా సంతలో తిరిగే వాళ్ళు ఎక్కువైపోతారు బ్యాచ్. ఎందుకంటే అదో సందడే, జనాలు ఉండే దగ్గర ఎక్కువ ఉండడం, అదొక మనసు హాయిగా ఉంటుంది. అదే కొంతమందికి ఇంటి నిండా చుట్టాలు ఉండాలి. నాకైతే చిరాకు వచ్చేది ఇంటి నిండా చుట్టాలు ఉంటాయి. ఇంటి నిండా చుట్టాలు ఉంటాయి, ఇంటి నిండా నడుతుంది, జనాలు ఎక్కువ ఉండాలి. ఈ జనాలు కొంతమందికి అదో రకమైన సందడి కావాలి. ఎందుకంటే సందడి అంటే వీడికి టైంపాస్ కావాలి. ఈ టైంపాస్కి ఏంటంటే జనాభా మంద కావాలి. ఆ మంద అలా పోగేసుకుంటే అదిగో చూడండి, ఈ టైంపాస్ బ్యాచ్ ఈదుల్లోకి వస్తారట, ఈదుల్లో ఎగురుతారట, సంత వీధుల్లోకి వెళ్తారట. ఆ సంత వీధుల్లో కూడా వాళ్ళకి సరదా దొరకకపోతే సందడి గల స్థలములు, షాపింగ్ మాల్స్, అవి ఇంకా 4 మాటలు చెప్పండి. డి మార్ట్స్, ఆ మార్ట్స్ ఉన్నాయిగా చెప్పండి, మార్ట్స్, షాపింగ్స్, ఇవన్నీ పోవాలని అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, ఈ మధ్య మూసేసేలా ఉన్నారు. దాన్ని చూసారు లేదో మీరు? పేరొద్దులేండి, మూసేసేలా ఉన్నారు. ఎందుకు మూసేసేలా ఉన్నారు? కొనేవాళ్ళు తక్కువ, వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడికి ఒక్కొక్క షాప్ ఎక్కువైపోయి ఎత్తేస్తున్నారు. చూసారా? కరెంట్ బిల్ ఎక్కువైపోయింది, మూసేశారు. మనం అడిగాం, చర్చికి ఎవరు రెంట్కి ఎత్తారంటే చచ్చా అన్నారు. చర్చికి ఎవరు సందర్గా తిరిగి వాళ్ళకి ఎత్తారు. అక్కడ నడుతున్నారు చూడండి. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మీరు చూడండి, జనాలు తిరుగుతారు. ఏం తిరుగుతారు? అప్పుడు ఏమీ లేదండి, 10 రూపాయలు జేబులు వేసుకుంటారు, అలాగ వస్తారు రోడ్డు మీద, అలా తిరుగుతారు. పానీపూరి, పాసిపోయినపూరి ఏదో తింటారు, అలా లోపలికి వస్తారు, ఆ లోపలికి వెళ్తారు, కొండరో డ్రెస్సులు, అలా 4 డ్రెస్సులు చూస్తారు, అలా తిరిగేస్తారు, మళ్ళీ వస్తామని ఎదరికి వెళ్ళి అంటారు. అలా తిరగాలి. నడుతున్నాను. ఈ బ్యాచ్ కోసం ఆడుతున్నాడండి సామెతల్లో. ఎక్కడికక్కడే టైంపాస్. కొంతమంది చూసారా, కొంతమంది ఫంక్షన్ అంటే చాలండి సముద్రాలు దాటి వెళ్ళిపోతారండి, సువార్తకు రారు. ఇందా డేట్లు ఎలా కూర్చుంటే తెలియదు కానీ వాళ్ళకి 3వ వారంలో ఫంక్షన్ ఉంది, వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే అంటారు. ఫంక్షన్ నడుతుంది. ఫంక్షన్ పిచ్చి నేను అడుగుతున్నాను, వెళ్ళిపోవాలి. ఎండన పడి వెళ్ళిపోతారు. బిర్యానీ తినకు తెలుసా? ఫంక్షన్ బిర్యానీ ఆవురావురు అంటే తిన. ఆ ఫంక్షను ఆడావిడి నడుతుంది. ఈ ఫంక్షన్ల పిచ్చి, సందడుల పిచ్చి, జనాల పిచ్చి, ఇదంతా అదో రకమైన పిచ్చి మనుషులు ఉంటారంటే బైబిల్ చెప్తుంది. వీధుల్లో తిరుగుతారు, సంత వీధుల్లో తిరుగుతారు, సందడి స్థలాలు తిరుగుతారు, పూర్వద్వారముల్లో, పట్టణాల్లో జ్ఞానము అక్కడక్కడే ప్రకటన చేస్తుంటే. ఎక్కడ తిరుగుతారు? టౌన్స్లో. ఎంత బిజీగా ఉంటారండి టౌన్లో? సండే వస్తే ఎంత బిజీగా ఉంటుంది టౌన్. సందడిగా తిరుగుతారు. టౌన్లో మీరు చూడండి, వర్క్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, ఖాళీ బ్యాచ్ ఎక్కువ ఉంటారు. అలా తిరుగుతుంటారు. నన్ను అడిగితే పట్నంలో స్థానిక నివాసులు తక్కువ, పట్టణాన్ని చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ. మీరు పెద్ద పెద్ద సిటీలు చూడండి, బిజీగా కిక్కిరిసిపోయి ఎక్కడికక్కడే బిజీగా ఉంటుంది. అందుకే ఎక్కడ మనుష్యుడు బాగా ఉండడానికి ఇష్టపడుతున్నాడో అక్కడక్కడికి ఒకటి వెళ్తుందంటే ఏంటి చెప్పండి? జ్ఞానము. ఒరే టైంపాస్ ఈదుల్లో ఎతక్కండ్రా, ఒరే టైంపాస్ సంతల్లో తిరక్కండ్రా, ఒరే సందడి గల స్థలంలో ఉండకండ్రా. మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నాను, మీకు బుర్రలు పనిచేస్తున్నాయని అడుగుతుంది జ్ఞానం. మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తుందంటే సంతలోకి వచ్చింది, సందడి స్థలంలోకి వచ్చింది, పట్టణాల్లోకి వచ్చింది. ఇక్కడ లేదండి జ్ఞానం బోధించే స్థలం అని ఒక్క దిక్కుని చెప్పండి. ప్రతి దిక్కున చర్చ్ అనేది ఉందా లేదా? వీధుల్లో ఉంది, సంతల్లో ఉంది, సందడి స్థలాల్లో ఉంది, రాజమార్గాల్లో ఉంది. ప్రతి దిక్కున చర్చ్ అనేది ఏదో ఒక దైవజనుడు ప్రారంభించాడా లేదా? కానీ ఎంత చర్చి వాతావరణం ఉన్నా జనాలకి చర్చిలో ఉండాలనిపించదు. మరి సందడి. మూల భాషలో లేదా ఇంగ్లీష్లో కూడా ఒక మాట ఇలా రాసినోడు ఏమన్నాడంటే, సింపుల్గా బతకాలనుకుంటారట. సింపుల్గా అంటే దేవుడి విషయంలో,
బాగా వినాలి. లోక విషయంలో లగ్జరీగా సీరియస్గా బతకాలనుకుంటారు, దేవుడి విషయంలో సింపుల్గా బతకాలనుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? సింపుల్గా బతకడం, దేవుడి కోసం సింపుల్గా బతకడం అంటే దాని అర్థం ఇలా చెప్తాడన్నమాట. ఇప్పుడు చర్చికి వచ్చాము, ఏదో దేవుని కోసం 4 మాటల్లో కొంచెం అలా నేర్చుకుంటాం, ఏదో కొంచెం తెలుసుకుంటాం, తర్వాత ఇంటికి వెళ్తాం, ఏదో కొంచెం ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ సోమవారం మనం ఉద్యోగానికి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం అంటే కొంచెం అన్నమాట. ఇది సింపుల్గా బతకడం అంటే. కొంచెం బతకడం, కొంచెం అంటే ఎక్కువ సీరియస్గా. ఇప్పుడు ఈ ప్రసంగానికి బాగా ఇన్స్పైర్ అయిపోయి రేపే మీరు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని బతకనారు మీ ఇంట్లో తెలుసా? ఒక ఇంట్లో జరిగింది, మా ఇంట్లో కూడా జరిగింది. నా లైఫే చెప్తాను, వినండి. నేను మారకముందండి మా ఇంట్లో ఏమైపోతాడో అనుకున్నారు. ఎందుకంటే అర్ధరాత్రుల వరకు గ్రౌండ్లో జిమ్ముల్లో తిరిగి అప్పుడే బాగా అలవాటు అవుతున్నాయి అన్నీ. అర్థమవుతుంది వీడికి బాబు బాగా గాడి తప్పుతున్నాడండి. మా అమ్మకు బెంగ, మా నాన్న ఇంకా తిట్లు ఇంకా ఎన్ని తిట్లు అంటే పురాణం అంతా వచ్చేదన్నమాట. 10 గంటలు ఎక్కడో ఇవన్నీ చూసినప్పుడు సడన్గా ఒకరోజు నేను మారాను. మా ఇంట్లో వింత, మారానని చాలా సంతోషించారు. బాగా మారిపోయినందుకు బెంగటేసుకున్నారు తెలుసా? ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మారాలి, కానీ ఎంత మారాలి చెప్పండి? కొంచెమే మారాలి. ఎక్కువ మారిపోయామనుకోండి వెనకాల బెంగ వచ్చేది తెలుసా? ఎక్కువ మారిపోతే ఉండొచ్చు కానీ చెప్పండి, మరింత దేవుడు పిచ్చి ఉండకూడదు. అబ్బాయి కాస్త చదువు ఉండాలి, కాస్త ఉద్యోగం ఉండాలి, కాస్త ఉండాలి అన్నీ. అంటే సగం ఉండాలి. ఆ బ్యాచ్ కోసమే రాసిన. అంటే సగం దేవుడు కోసం, సగం సంత, సగం దేవుడు, సగం సందడే, సగం దేవుడు, సగం పట్నం, సగం వాళ్ళ కోసమే రాస్తున్నారు. జ్ఞానం లేరు అని తెలుగులో రాశారు, కానీ సగం దైవికంగా బతికే వాళ్ళంటే వీళ్ళంతా వాళ్ళ గురించి రాస్తున్నాడు. చర్చికి వస్తాం, చర్చికి వచ్చిన తర్వాత సగమే. అందుకే చూడండి, చాలామంది సీరియస్ కాదు, రకమైన మొక్కలు ఉంటాయి చర్చిలో. మన చర్చి కాదు, బయట మామూలు చెప్తున్నాను. మనకి డాక్టరీన్ సంవత్సరం అండి, ఈ పరిశుద్ధాత్ముడు అదొక సీడ్స్గా ఇప్పటికి 20 అంట, ఇంకా 40 చెప్తాడేమో. ఇవన్నీ ఇదొక కామెంట్ ఉంటుంది తెలుసా? ఇదిగో డాక్టరీన్ అంట, ఏదనంట, తర్వాత థియాలజీ అంట. ఏంటండి ఇవంతా? డిబేట్ మీరు గమనించట్లేదు, 20,000 మంది చూస్తారండి లైవ్. 20,000 మంది డిబేట్ లైవ్ తెలుసా? ఇప్పటికి ఎంత 7 lakhs 8 lakhs ఉంది ఆ వీడియో. 8 lakhs దాటేసిందంట. 8 లక్షల మంది ఆ డిబేట్ చూస్తారు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అందరు డిబేట్ కోసం మాట్లాడాను. అడుగుతున్నా, డిబేట్ కన్నా గొప్ప సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను తెలుసా ఎవ్రీ సండే. అది ఎక్కదు జనాలకి. జనాలకి ఏం కావాలంటే జ్ఞానం వద్దు. జనాలకి ఏం కావాలంటే ఏదో ఒక హడావుడి, ఏదో ఒక సందడి, ఏదో ఒకటి కావాలంటే కాంట్రవర్సీ. అందుకే చూడండి, ఈ థియాలజీలు, ఈ డాక్టరీన్లు అంత ఆసక్తిగా అంటారు. చూడండి, నేను ఈ టైటిల్స్ మార్చి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడేగా అంటున్నారు. అందుకే టైటిల్ మార్చాం. అవివేకులారా, మూర్ఖులారా, జ్ఞానము సంత వీధుల్లో కేకలు వేస్తుంది. టైటిల్ చూసి చూస్తారు అన్నమాట. బ్రాండ్ ఓపెన్ చేసిన సరుకు అదే లోపల. ఏంటి చెప్పండి, బయట కవర్ ఓపెన్ చేస్తారు, కానీ మళ్ళీ పరిశుద్ధాత్మ కోసమే. విషయం ఉందంటే జనాలకి ఏంటంటే ఏదో ఒకటి కావాలన్నమాట. మీరు చూడండి, పెద్దగా దేవుడి విషయాలు నేర్చుకోరా నేను అడుగుతున్నాను. ఎవ్రీ సండే కాదు, ఎవ్రీ సాటర్డే డాక్టరీన్స్ కొరకు స్పెషల్ స్టడీ క్లాసెస్ ఉన్నాయంటే ఇంతమంది వస్తారా? బైబిల్ స్టడీ క్లాసెస్ ఉన్నాయంటే ఇంతమంది వస్తారా? ఇదిగో ప్రత్యేకించి రక్షణ సిద్ధాంతాలే కాదు, థియాలజీ కూడా మాట్లాడుతున్నారంటే ఇంతమంది వస్తారు. అంటే జనాలకి ఏం కావాలంటే ఆమేన్, హల్లెలూయా, 5 మాటలు, కొంచెం భక్తి, 5 పాటలు, వచ్చాము, ఆదివారం దేవుని సన్నిధిలో గడిపాం, అంతవరకే. ఇక సోమవారం నుండి శనివారం వరకు దేవుడు మరి ఆదివారం వచ్చాం కాబట్టి మమ్మల్ని కాపాడుతాడు, మరి వచ్చాం కదా గుర్తుపెట్టుకో అన్నట్టు అనమాట. ఇదే ఏళ్ళనే అంటున్నాడు ఇక్కడ. ఇక మీరు మూలం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. జ్ఞానం లేని అవివేకులారా అన్నాడు. జ్ఞానము లేని వారులారా అంటే సగం భక్తి. మీరు దేవునికి ఇచ్చే మర్యాద, మీరు దేవునికి ఇచ్చే గౌరవం మీరేమిస్తున్నారని అడుగుతున్నాడు. ఇంకా ఏం చెప్పుకొస్తున్నాడు? ఒక ఉదాహరణ మాట్లాడుతూ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. అసలు మీకు జ్ఞానం లేదు, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. అపహాస్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా బుద్ధి లేదు, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు. అసలు నా గద్దింపు మీకు ఏం అర్థం అవుదా?
దేవుడు తిట్టినా కొంచెం బురకెక్కట్లేదట, గద్దించినా బురకెక్కట్లేదట, కేకేసి చెప్పినా అర్థం కావట్లేదట. మరి ఎలా చెప్తే అర్థమవుద్ది? ఈ బుర్రలేని బ్యాచ్కి ఇంకా ఎలా చెప్పినా కనీసం గద్దిస్తే అర్థం అవ్వలేదు, పోనీ అలా అర్థం అవ్వలేదు. ప్రేమగా చెప్పాడు, అర్థం అవ్వలేదు. కనీసం కేకే చెప్పాడు, అర్థం అవ్వలేదు. టౌన్ దగ్గర ఉంటున్నావు అక్కడ చెప్పాడు, వీధుల్లో ఉంటావు అక్కడ చెప్పాడు, సంతల్లో ఉంటావు అక్కడ చెప్పాడు. ఎక్కడెక్కడ నీకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలో అక్కడ చెప్పాడంటే, నీకు ఇంట్లో చెప్తే సబ్జెక్ట్ నచ్చట్లేదు కానీ సంతలో చెప్పాడు, నీకు సంతలో చెప్పిన నచ్చట్లేదు కానీ సందడి దగ్గర చెప్పాడు. ప్రతి ప్లాట్ఫామ్ మీద ఆయన చెబుతున్నాడుగా, కానీ మనకు ఇంట్రెస్ట్ ఉండదు, మనకు ఆసక్తి ఉండదు. దేవుడు ఇన్ని చేసి జ్ఞానము లేని వారులారా వినండి వినండి వినండి, మీరు వింటే మీకు గిఫ్ట్ ఇస్తానన్నాడు, మీరు వింటే మీకు ఒక అమూల్యమైన సంగతిని మీకు ఆపాదిస్తానన్నాడు, మీరు వింటే ఒక మేలుకరమైన సంగతి మీకు ఇస్తా అన్నాడు. ఏంటి? నా గద్దింపుకు తిరగండి, ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు అంటే సగం సగం భక్తి కాదు, సగం సగంగా బతకాలన్న మనసు కాదు, నా వైపుకు తిరిగితే సంపూర్ణంగా బతకాలన్న నిశ్చయత కలిగిన మిమ్మల్ని ప్రేరేపించే, ఉజ్జీవాన్ని ఇచ్చే ఆత్మను మీకు ఇస్తే ముందు మీరు సేవకండి. దేవుడు బలవంతంగా మార్చడండి. ఈడు మారిపోను గాక అండో, ఈమె రెప్పపోటున మారిపోను గాక ఈ గయ్యాలి అండో, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఈ పోరంబోకు మారిపోను గాక అండో. పోరంబోకు అంటే తెలుసు కదా, మళ్ళీ ఎవరిని వక్కరొద్దు కదా, పంచాయతీ పదం. పనికిరాని భూములు ఏమంటారు? ఈ పనికిరాని వాడు మారిపోవును కాక అండో. అలా మార్చాడు, గుర్తుపెట్టుకోండి. టక్కన మార్చాడు, బలవంతంగా మార్చాడు. ముందు ఆయన మార్చాడు వినగలిగేలా పరిస్థితులు. అంటే నువ్వు సంతలో ఉంటే సంతలో ఆ వాతావరణం తీసుకొస్తాడంటే అక్కడైనా వినేలాగా, ఎక్కడుంటే అక్కడ వినేలాగా నీ చెవి వరకు జ్ఞానం తీసుకొస్తాడు. వినాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండాలి చెప్పండి? నీకు ఉండాలంటే నువ్వు విని, దేవా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఒక్కసారి నువ్వు ఆయన కమిట్మెంట్ ఇస్తే, ఆయన వైపుకి తిరిగితే వెంటనే దేవుడు కలగజేసుకున్నట్ట తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడట. అంటే ముందడుగు ఎవరు వేయాలి చెప్పండి? మనం వేయాలి. మనం ఒక్కడుగేస్తే ఆయన 100 అడుగులు వేయడానికి మనకు రెడీగా ఉన్నాడు. కానీ ఆ ఒక్కడుగు వేయం మనం. ఆ ఒక్కడుగు వేయడానికి అంటే ముందుకొచ్చి, దేవా ఇదిగో నేను వస్తున్నాను అనగానే వెంటనే తన ఆత్మను ఇస్తాడు. ఆత్మనిచ్చి ఏం చేస్తాడు? అన్నీ ఆయనే చేస్తాడు. ఎన్ని చేస్తాడంటే ఆయనే విమోచిస్తాడు, ఆయనే ప్రాణం పెడతాడు, ఆయనే పిలుస్తాడు, ఆయనే నిబంధన చేస్తాడు, ఆయనే సంధి చేసుకుంటాడు, ఆయనే పరిశుద్ధాత్మనిస్తాడు, ఆయనే ప్రతిష్ఠిస్తాడు, ఆయనే ఆత్మను నింపుతాడు, ఆయనే నూతన సృష్టిగా మారుస్తాడు, ఆయనే నీ కోసం పరలోకం నుండి భూలోకానికి వస్తాడు, ఆయనే పరలోక పట్టణాన్ని కడతాడు, మళ్ళీ ఒక రోజు వస్తాడు, శాశ్వతంగా ఇక్కడి నుంచి సదాకాలం నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నేను అడుగుతున్నాను, ఆయనే ఇవన్నీ చేస్తాడంటే ఒక్కసారి నువ్వు చేస్తే అన్నీ ఆయనే చేస్తాడు. విమోచన ఆయనదే, ప్రతిష్ఠ ఆయనదే, ప్రాణం పెట్టేది ఆయనే, పిలిచేది ఆయనే, నిబంధన చేసేది ఆయనే, సంకల్పం చేసేది ఆయనే, పరిశుద్ధాత్ముడు ఇచ్చేది ఆయనే, ప్రతిష్ఠ చేసేది ఆయనే, ఆత్మ నింపుదల ఆయనే, సృష్టిగా మార్చేది ఆయనే, నిన్ను తీసుకెళ్ళి నిశ్చత్వంలో కూర్చోబెట్టేది ఆయన. అంటే ఇవన్నీ చేసేది ఎవరో? ఆయనే. నువ్వు చేయాల్సింది ఏంటంటే కాస్త మాట విను అంతే. నువ్వు పెద్ద చేయాల్సిన ఏమైనా, నేను కొండలెక్కే దూకమని లేదు, ఎవరెస్ట్ మీద నుంచి అటు ఇటు దూకమని లేదు. నేను చేయమన్నది ఏంటో చెప్పిన, కాస్త నేను కేకేస్తున్నాను రా, నా మాటకి చెవి ఒగ్గండి, ఇది చేయమండి. మనల్ని ఏం చేసామో కాస్త వినండి, నా మాట విని, దేవుడు ఇలా అంటున్నాడా, ఇలా చేయకూడదా, ఇది బైబిల్ ప్రకారం కాదా అని ఒక్క మాట నువ్వు చెవి ఎగ్గితే చాలు, మిగిలినదంతా ఆయన చేస్తాడు. మిగిలినదంతా అంటే నీ వెనక మొత్తం ప్రతి పరిస్థితిని నడిపించేది ఆయనే. కానీ అది ఒక్కటే చేయి, మనం వినం. మనకున్న రోగం ఏంటో చెప్పిన, ఎదుటోడు చెప్పేది వినం. మన దరిద్రం అదే, మన రోగం అదే, విను. కాస్త ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం చెప్తున్నాడు, ఆ వ్యక్తి ద్వారా నాకేం చెప్తున్నాడు విను. వింటే బాగుపడతావు. సంత వీధుల్లో నీకు ఇంట్రెస్ట్గా ఉందా, పోనీ అక్కడికన్నా వచ్చి చెప్తున్నాడు, రే నేను సంతలోకి రానరా, నువ్వేరా నా సన్నిధికి అన్నాడా? నువ్వు ఉన్నకాడికి వచ్చాడు ఆయన. సందడి దగ్గర నువ్వు ఉంటే, ఏ సందడో ఎక్కడ దరిద్రం ఎక్కడ తిరుగుతున్నావో ఆ సందడి అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చాడు ఆయన. ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తాడు. ఇంత చెప్పినా బుర్రకి ఎక్కదు, ఏం వినపడదు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ ఆయనే చేశాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే నిశ్చితార్థం మాదిరి మనల్ని చేసుకున్నాడు. మనం ఒక ఉదాహరణ చెప్తాను, ఏమనుకోకండి. ఇంత చేశాడా, ఇన్ని కార్యక్రమాలు చేశాడా, ఇన్ని చేసిన తర్వాత దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? ఒకటేనండి, ఏం చెయ్యొద్దు, ఇన్ని చేసిన దేవుని కొరకు నమ్మకంగా జీవించు అంతే. ఇంకేం అడగలేదు ఆయన. విమోచన ఆయన ఇచ్చాడు, పిలుపు ఆయన ఇచ్చాడు, నిబంధన ఆయనే చేశాడు, పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చాడు, ప్రతిష్ఠ ఆయనే చేశాడు, ఆత్మ నింపుదల, నూతన సృష్టి, స్వతంత్రం అన్నీ ఆయన ఇచ్చాడు. ఇన్ని చేసిన నేను నీ కోసం ఏం చేయాలంటే నమ్మకంగా
బతుకుతామా? ఎలా ఉంటుంది చెప్పనా? ఈ రెఫరెన్స్ నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా ఉంటుందంటే, కొంచెం కొంచెం బతుకుతాం అన్నారు. ఎలా బతుకుతారు? తోడ ఎంత తమ్ముడు తోడ అంటే కొంచెం ఎదరికి వెళ్ళట్టున్నాను, కొంచెం కొంచెమే ప్రేమిస్తాం నిన్ను అన్నారు. అండి కొంచెం కొంచెం ప్రేమ బాగుంటుందా? పాడుకోవడానికి బాగుంటుంది, ప్రేమించడానికి బాగోదు. కొంచెం కొంచెం ప్రేమ బాగుంటుంది. ఒక భార్య భర్తల కోసం చెప్తాను. చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు నీకు, ఇల్లు ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు, అన్నీ పెట్టాడు, చక్కటి స్థితిగతులు, వస్త్రాలు, ఆహారం, ఆరోగ్యం అన్నీ నీ భర్త చూసుకున్న తర్వాత నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం కొంచెం ప్రేమిస్తానండి మిమ్మల్ని అన్నావు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? అన్నీ చేసి నిబంధన చేసుకుని నేను విడిపించుకుని నీ మరకలో నీ మచ్చలు అన్నీ కడుక్కొని నేను చక్కటి సంగముగా నేను మార్చుకొని జస్ట్ నన్ను ప్రేమించు చాలు, నన్ను అర్థం చేసుకో చాలు, నా మాట విని చాలంటే అంటే వినలేకపోతున్నానండి, అప్పుడప్పుడు వింటానండి, నాకు ఎక్కువ సంతలోనే తిరగాలని ఉందండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? నీకెందుకే సంసారం, సంతలో తిరిగిపోయి అంటాడా అండా? నీకెందుకే సందడిలో తిరిగి, నీకెందుకు సంసారం, సందడిలోకి పో. నీకెందుకే సంసారం విలువను తెలియదా? నీకెందుకు పో, ఆ సంతల్లో తిరుగు, ఆ సందడిలో తిరుగు. నీకు విలువ తెలియదు, నీకు జ్ఞానం తెలియదు, నీకు ఎందుకు, నీకు విలువ తెలియదు, నీ కాపరం అవసరం అని అడగడా? ఈ మాట కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. అన్నీ చేసింది ఈయన అయితే ఈయన దగ్గర మనకు ఉండాలనిపించట్లేదంటే భార్యకి భర్త దగ్గర ఉండాలనిపించకపోవడం ఎంత అసహ్యమో చెప్పండి. భార్యకు భర్త దగ్గర ఉండాలనుకోకపోవడం ఎంత అసహ్యమో దేవుని దగ్గర మానవుడు ఉండకపోవడం కూడా అంత అసభ్యకరమైన కార్యం, ఘోరమైన కార్యం. అది దేవుడు ఇష్టపడ్డండి, అది దాన్ని వ్యభిచారంతో పోల్చాడు. దేవుడు ఇష్టపడ్డానికి ఆయన ఏమాత్రం సముఖత చూపలేని పరిస్థితుల్లో మనం ఇష్టపడ్డాడు. ఇంత చేసిన తర్వాత కక్కిన వాంతి కుక్క తిరిగినట్టు తిరిగితే ఇక దేవుడు ఏమనుకోవాలండి? పైగా వస్తాం, వారం వచ్చి ఏం చేస్తాం? విమోచన ఇచ్చాడు, ప్రతిష్ఠ ఇచ్చాడు, పిలిచాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఈ నిచ్చి దేవుడు మనకు చేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి వారం ప్రార్థన ఏమని చేస్తాం తెలుసా? నిన్నే ప్రేమిస్తున్నాం కానీ కొంచెం మరి లోకంలో కొంచెం అవి ఉన్నాయి, మరి మాకు కొంచెం డీలింగ్స్ అవి ప్రభువా, మరి కొంచెం సెటిల్ అవ్వాల్సి ఉంది, ఆ కొంచెం సెటిల్మెంట్ అయిపోయేలా చూడు. ఆయన బాగా వినండి, మీకు భాష ఎలా ఉందో తెలియదు కానీ ఆయన ఏమో నాతో ఉండండిరా అంటే మనం ఏమంటున్నాం? కొంచెం సెటిల్ అవ్వాల్సి ఉంది ప్రభువా, మరి అవి కూడా చెప్పండి. నువ్వే ఇది ఎలా ఉంది చెప్పనా? భర్త దగ్గరకు వచ్చి భార్య అందట, నాకు ఆడు కూడా నచ్చుతున్నాడు, మరి నువ్వే కొంచెం అర్థం చేసుకుని, నువ్వు ప్రేమమయుడివి, చెప్పండి, నువ్వు ప్రేమమయుడివి, కొంచెం అదే నువ్వే నా రాకపోకలు ఎందు నన్ను కాపాడి, చెప్పండి. బాగుందా ప్రార్థన? బాగుందా చెప్పండి? నన్ను జాగ్రత్త కాపాడి మరి ఆదరించి అంతం వరకు నువ్వే మర్యాదగా క్రమంగా నన్ను నడిపించంటే బాగుందా? నువ్వు లోకంతో జీవించాలనుకోవడమే, గుర్తుపెట్టుకో, నువ్వు లోకంతో జీవించాలనుకోవడమే చెప్పండి దేవుని నిబంధన భగ్నం చేయడం. నీకు సంత కావాలి, సందడి కావాలి, దరిద్రం అంతా కావాలి, పట్టణాల్లో తిరగడం కావాలి, నీకు సంసారం విలువ అర్థం అవ్వలేదు, నువ్వెంత దారుణంగా ఉన్నావంటే నిన్ను చూస్తుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. అందుకే జ్ఞానము సంత వీధుల్లో కేకలు వేస్తుంది. ఎదుగు నువ్వు అక్కడే తిరుగుతావు కనుక, అక్కడే ఉంటావు కనుక అక్కడికి వచ్చి అంటున్నాడు, రండ్రా నిబంధన లేని మీకు నేను నిబంధన ఇచ్చి స్థిరపరిచి నా ఆత్మను అనుగ్రహించి సంసారులుగా మారుస్తాను రండి. ఆ సంతలో తిరగండి, సంసారులుగా మారుస్తాను రండి, మీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాను రండి. సింపుల్గా బతుకని అనుకోకండి, అది స్వార్థంతో బతకడం అంటున్నాను. సింపుల్గా బతికాడు మంచి బతుకు అనుకోకండి, స్వార్థం. అది జరిగించాల్సినవన్నీ దేవుని దగ్గర పొందుకొని, జీవితం పొందుకొని, ఆదరణ పొందుకొని, కావలసిన వాగ్దానాలన్నీ పొందుకొని, దేవుని దగ్గర ప్రతి ప్రతిష్ట మనం పొందుకొని, ఆత్మను పొందుకొని, నూతన జీవితాన్ని పొందుకొని, అన్నీ పొందుకొని మళ్ళీ లోకంలో స్థిరపడాలని చూస్తున్నావంటే ఇది వ్యభిచారంతో సమానం. గుర్తుపెట్టుకో. ఏం చేసినా దేవునికి ప్రీతికరమైన కార్యాలు చేయాలి. ఎలా ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అంటే ఏం లేదు, నా కొరకు నమ్మకంగా జీవించేది ఒకటే చేయి. అన్నీ నేనే చేస్తున్నానుగా, ఎమోషన్ నాదే, ప్రాణం పెట్టింది నేనే, పిలిచింది నేనే, పరిశుద్ధాత్మ ఇచ్చింది నేనే, నిబంధన చేసింది నేనే, ప్రతిష్ఠ పెట్టింది నేనే, నూతన సృష్టిగా మార్చింది నేనే, నిన్ను ఎంత ప్రేమించి నేను కోరుకున్నది ఒకటే, నన్ను కాదని ఇంకో లోకం వైపుకి చూడు, అదొకటే నేను కోరుకుంటున్నాను. అలా స్ట్రాంగ్గా ఉండాలంటే నేను ఏం చేయాలి ప్రభు అంటే 23వ వచనంలో అంటున్నాడు, నా గద్దింపు వినండి, తిడుతున్నానని ఫీల్ అవ్వకండి, నా గద్దింపు విని
వినుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. అంటే నా ఆత్మను ఇస్తాను, అప్పుడు మీకు ఎలా జీవించాలో మీకు అర్థమవుతుంది. మరో మాట చూడండి, యెషయా గ్రంథం, త్వరగా ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం నుండి. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట ఆయన ముఖము తెల్లబారదు. అతని సందర్భ వారు నేను వారి మధ్య చేయి కార్యములు చూసినప్పుడు నా నామము పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. సంచల బుద్ధి గలవారు వివేకులవుదురు, సనుగువారు ఉపదేశానికి లోనవుదురు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. ఏమని? జ్ఞానము లేక సంత వీధుల్లో తిరుగుతున్నవారు, జ్ఞానం వినక సందడి గల స్థలముల్లో తిరుగుతున్నవారు, జ్ఞానం ఇష్టపడక పట్టణాల్లో తిరుగుతున్న వాళ్ళందరికీ ప్రవక్తలు దర్శనాలు పొందారట. ఏమని పొందారు? ప్రవ్వా, ఎప్పుడు ప్రవ్వా ఇలా పరిస్థితులు మారేవని అడిగితే అప్పుడు దర్శనాలు జీవించాడు. ఆ దర్శనంలో ఒక దర్శనమే మనం చదువుతున్నాం. యెషయాకు ఒక దర్శనం వచ్చిందట. ఈ సంత వీధుల్లో తిరుగుతున్న వీరి పిల్లలే, ఈ సందడి గల స్థలంలో తిరుగుతున్న ఈ యాకోబు సంతానమే ఒక రోజు వస్తుంది. ఆ రోజు వీళ్ళు ఇశ్రాయేలు దేవునికి భయపడతారు, పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధంగా చూస్తారు. సంచల బుద్ధి గలవారు వివేకం. ఆ రోజు వీళ్ళకి జ్ఞానం అంటే ఏంటో అర్థమవుద్ది. ఒక రోజు వస్తుంది, ఈ సనుగులు సంశయాలు మానేసి యెహోవా వాక్కుకి ఉపదేశానికి లోబడతారు. ఎప్పుడు లోబడతారు ప్రభు అంటే ఒక రోజు వస్తుంది. ఆ ఒక్కరోజు ఏంటో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ ఒక్కరోజు ఏంటంటే పరిశుద్ధాత్మని పొందుకో. ఏ రోజట? పరిశుద్ధాత్మను పొందుకోవడం. అంటే పరిశుద్ధాత్ముడి రాక 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, అధికారికంగా పెంతెకొస్తు రోజు. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పాత నిబంధనలో లేనంత ముమ్మరమైన వాక్యాలు ఇష్టపడే తత్వాలు సంఘంలో ఎక్కువయ్యాయి. యెహోవాని గురించి ఎక్కువగా అంటే గంటలు మీరు అపోస్తుల పరిచర్య చూడండి, రాత్రి అంతా మాట్లాడుతుంటే జనాలు అలా వింటున్నారట. ఎలా వినగలుగుతున్నారు? రాత్రి అంతా ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం నుండి రేపు మధ్యాహ్నం వరకు ఇలా కంటిన్యూ చేసాం అనుకోండి, వింటారా? కానీ అపోస్తులు చెప్తే వినేవారట. ఇలా చెప్తున్నాను కానీ అలా పోతుంటారు, నువ్వు ఏడు మేము వెళ్తున్నాం అనేసి. కానీ వాళ్ళు వినేవారట. ఎలా వినేవారు? నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ప్రభువు 3 రోజులు ఏకదాటిగా ప్రసంగం చెప్తే అలా ఉండిపోయారట. అంటే పబ్లిక్ ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎలా ఉంటుందంటే ఉపదేశాన్ని వింటారు, దేవుణ్ణి గణపరుస్తారు, దేవుని కొరకు ఎంత పరుగులు తీయాలో అంత పరుగులు తీస్తారు, దేవుని కొరకు గంటలు రోజులు అలా కూర్చొని దేవుని ఉపదేశానికి లోబడతారు. ఎస్, దేవుడు చెప్పింది నిజమే, మన సంతల్లో టైం పాసులు చేయకూడదు. ఎస్, దేవుడు చెప్పింది నిజమే, మన సందడి గల స్థలంలో ఉండకూడదు. దేవుడు చెప్పింది నిజమే, ఆయన సన్నిధిలో గడిపినంత ధన్యత ఈ భూమి మీద ఇంకెక్కడా లేదని ఆ మాటను చాలా బిలీవ్ చేస్తారట. అంత నమ్మకం మీకు ఎలా వస్తుందా అంటే వాళ్ళ మధ్య ఎవరు పని చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ పని చేస్తారు. ఆ రోజు వస్తుంది, ఆత్మ పొందుకున్న కార్యాలు చాలా గొప్పగా జరుగుతాయి. అందుకే ఈ టెక్స్ట్ని అంటే ఈ యొక్క రాస్తున్న విధానాన్ని అలా కంటిన్యూ చేస్తే ఎక్కడి వరకు తీసుకొచ్చాడు చూడండి. 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివనికి చోటైన చోటు వలె ఉండును. ఎండిన చోట నీళ్ళు కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీటి వలెను ఉండును. చూసి వారి కన్నులు మందముగా ఉండవు, వినివారు చెవులు ఆలకించును, చంచల మనస్సులు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును, మూఢుడికి గనుడుగా ఎంచబడడు, కపటి
ఉదారుడు అనబడుడు, మూడుల మూఢవాక్యములు పలుకుదురు, భక్తిహీనులు భక్తిహీనముగా నడుచుకుందురు, యెహోవాను గూర్చిని కాని మాటలు మాట్లాడుచు, ఆకలిగని వారి జీవధారం తీసుకొనుచు, దప్పుగని వారికి పానీయము లేకుండా చేయుచు, మోసకారి సాధకములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను అని చెబుతూ వచ్చి 13 వచ్చిన ఏమంటాడు చూడు, నా జనుల భూమిలో ఆనందపురములో ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను బలురక్షసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు బతుకులు ఇలాగే ఏడుస్తాయన్న. పైనుండి ఆత్మ, ముగించేస్తున్నాను. పైనుండి ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు పైనుండి వచ్చేంత వరకు బతుకులు ఎలా ఉంటాయంటే, నివాస స్థలాల్లో బలురక్షసి మొక్కలంటే ముండ్ల పొదలు పోలిస్తే ఇల్లు ఎంత చండాలంగా ఉంటాయో, ఎంత భీకరంగా ఉంటాయో, బతుకులు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? పొదలు మొలిసిన జీవితాల్లాగా, లేదా నక్కలకు నిలయాల్లాగా ఎలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నామంటే సంతల్లో, సందళ్ళలో, ఈ భయంకరమైన పట్టణాల్లో, వ్యసనాల దగ్గర ఇదే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాం. నిన్న మొన్న చూసారు, కుటుంబం సినిమాకి వెళ్ళారట, తొక్కిసలాట చచ్చిపోయారట. అవసరం అండి అది? చిన్నపిల్లలు తీసుకుని చనిపోవడం, దానికి మీద మళ్ళీ పెద్ద రుబాబు, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద హంగామా అని అడుగుతున్నాను. అవసరమా? ఆ రోజే వెళ్ళడం అవసరమా? అలాగే మిగిలిన రోజు వెళ్ళమని కాదు, అవసరమా అని అడుగుతున్నాను. అవసరమా? వాటికి ఏం చేసిన ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి. సందడి గల స్థలాల్లో మన ప్రాణానికి సౌఖ్యాలా? ఎక్కడికి వెళ్ళారట, ఎక్కడో దేవుడని పేరు మీద వెళ్ళారట, తొక్కిసలాట్లో చచ్చిపోయాడు. దేవుడి పేరు మీద వెళ్ళి తొక్కిసలాట చచ్చిపోవడం. సందడని వెళ్ళారు మీరు, దేవుడని వెళ్ళలేదు మీరు. ఎక్కడ చూడండి ఇవే పరిస్థితులు. ఇవన్నీ అంటే మనకు జ్ఞానం, ఒక వివేచన. ఇంత టైం ఈ ఈదులో నేను ఇచ్చేస్తున్నాను, దీనివల్ల నాకు ఉపయోగం. ఇంకేం బుర్రలు పనిచేయవండి. టైంపాస్. చాలామంది ఉంటారండి, ఆమె చూస్తే నాకు తెక్కలేగుస్తుంది. ఆ రోజు వాళ్ళకి అలా గడిచిపోతే చాలండి, అంతే. అంటే ఆ రోజు అలా గడిచిపోవాలా. ఇవాళ ఇక్కడికి వెళ్ళాం, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అక్కడికి వెళ్తాం, సాయంత్రం అయిపోద్ది, అమ్మయ్య ఈ రోజు అయిపోయింది. ఇంకా ఈ రోజులు లెక్కెట్టుకోవడానికి బతికడీడు. రోజు అయిపోతే చాలా ఒక బాధ్యత. నా జీవితంలో ఒక రోజు అయిపోయింది, ఒక సంవత్సరం అయిపోతుంది. ఇదిగో డిసెంబర్ నెలలో కూడా వచ్చేసాను, మళ్ళీ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాను. ఎంత టైం వేస్ట్ అయిపోతుందని ఏ రోజు అని అనిపిస్తుందండి? ఎప్పుడు అనిపిస్తుంది చెప్పనా? మొదట ఆయన మాట విని ఆత్మదేవుడు మన దగ్గరకు వస్తే, పైనుండి ఆత్మ మన మీద కుమ్మరిస్తే, ఆ మొదట 5 వచనంలో ఉందో చూసారా, కన్నులు మందంగా ఉన్న వారికి ఇక మందంగా ఉండో, చెవులు ఇక మందంగా ఉండో. ఆ కన్నులు కనబడతాయి, ఆ చెవులు వినబడతాయి. ఇక మళ్ళీ సంత వీధుల్లో తిరగాలనిపించదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, సువార్త, సంఘం, సహవాసం, దైవజనులు, పని, ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి. ఎందుకంటే ఆత్మ ఏం చేస్తుందంటే, నీ దేవుని కొరకు ఏదో ఒకటి నువ్వు చేయి. ఆత్మ ఉందో ఆత్మ లేదో ఎలా తెలుస్తుంది చెప్పనా? దేవుడి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సెల్ఫ్ తెలిసిపోతే గుర్తుపెట్టుకోండి. దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇన్ని చేశాడు దేవుడు, నాకు విమోచన ఆయనదే, ప్రతిష్ట ఆయనదే, నన్ను పిలిచినవాడు ఆయనే, అన్ని కార్యాలు జరిగించినవాడు ఆయనే, నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దినవాడు ఆయనే, నూతన సృష్టిగా మార్చింది ఆయనే. ఇన్ని చేసిన ఆయన కొరకు ఇంక నేను ఇంకేం అడగలను? ప్రాణం కన్నా గొప్పది ఇంక నేను ఏం అడగలేను. దేవా నీ చిత్తమే సిద్ధించుగాక, ఇంక నేను ఏం అడగలేను అంటాడు ఆత్మ ఉన్నవాడు. ఆత్మ లేనివాడు ఏమంటాడు తెలుసా? ప్రభా 3 రోజులు నీ ఉపవాసం ఉన్నాను, 52 వారాలు వచ్చాను, నీతికి పడి బతుకుతున్నాను ప్రభా. ఈ ఒక్క డిఎస్సి కొట్టలేవా? నేను కొట్టలేదా చెప్పు? ఒక్క మార్క్ ఇవ్వలేవా నాకు? నువ్వు ఇవ్వగలవు, నాకు తెలిసింది, కానీ నువ్వు తోకగా పెట్టవు నన్ను. అది దీన్నే సెల్ఫ్ అంటారు, గుర్తుపెట్టుకో. నీ ప్రేయర్లో కూడా ఏం కనబడుతుంది తెలుసా? సెల్ఫ్, స్వార్థం, నువ్వు. మన ప్రేయర్లో ఏముండదు తెలుసా? జెన్యూన్గా ఉండాలండి. నాకు తెలుసు నువ్వు నాకు చేస్తావు, నేను అడక్క ముందే నాకు ఏ జీవితం మంచిదో నువ్వే సెట్ చేస్తావు. నేను సంత వీధుల్లో ఉంటే నేను ఎలా పాడైపోతానో నన్ను ముందే నువ్వు చూస్తావు. సందర్గల స్థలముల్లో ఉండిపోతే నా జీవితం సమాధికి ఎలా జారిపోతుందో నువ్వే గమనించావు. ఒకటేడు ప్రభువా, నాకు నూతన జీవితం లేకపోతే నా జీవితం ఎంత అల్లాడిపోతుందో నువ్వే గమనించావు. ఇన్ని చేసి నీవు రేపు ఏం జరగాలో నువ్వు నాకు చేయవా చెప్పు, అన్నీ చేస్తావు. మొదట నీ రాజ్యాన్ని, నీతిని నేను ఎదిగితే నాకు కావలసినవన్నీ నువ్వు అనుగ్రహిస్తావు. కానీ నేను ఇవ్వడుగుతున్నానంటే, నేను ఈరోజు కూడా ఎంత భక్తి పేరు మీద నేను స్వార్థంతోనే నీకు ప్రార్థన చేస్తాను. గుర్తుపెట్టుకోండి,
నిన్న మొన్న ఒక వీడియో చూస్తే నాకు చాలా ఆత్మీయంగా అనిపించింది. ఆత్మ, దేవుడు, సహవాసం ఇవి మన మైండ్లో ఉన్నాయనుకోండి, రోగం అలాగే ఉంటుంది. అలాగే రోగం మనలో పెట్టి పీడిస్తుంటుంది. ఆ టైంలో కూడా ఎంత భక్తిగా ఉన్నా నీ రోగం ఏంటి ప్రభువా అనవంట. ఏమంటాను తెలుసా? రోగం ఉంటే ఉంది, కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది. నా కొరకు పరలోకం నుంచి భూలోకాన్ని దిగివచ్చి పశువుల పాకలో నిద్రపోయి పట్టు వస్త్రాలు కూడా కనీసం నీకు ఈ కనీస వస్త్రం కూడా నీకు లేకుండా, ఏమాత్రం సౌఖ్యం లేకుండా నా కొరకు 33 సంవత్సరాలు బతికి చనిపోయి తిరిగి లేచి రక్తం కార్చి నా కొరకు మళ్ళీ సజీవంగా కనపడ్డాం. ఇంత చేసి నీ దగ్గరకు వచ్చి ప్రభువా నాకు రోగం ఉంది తీసేయంటే పోలీస్ లాంగ్వేజ్ నాకే నామోసుకుంది ప్రభు. ఎందుకంటే అంత త్యాగం చేసి నీ ముందుకు వచ్చి నాకు ప్రాబ్లం ఉంది తీసేయంటే నేను డిస్కషన్ చేస్తుంది నా ప్రాబ్లమ్స్ కొరకు కాదు, నేను డిస్కషన్ చేస్తుంది నువ్వు చేసేవే త్యాగం, దాని కొరకు డిస్కషన్ చేయాలి. నా ప్రేయర్లో నీ సిలువే జ్ఞాపకం రావాలి, నా ప్రసంగంలో నీ సిలువే నాకు జ్ఞాపకం రావాలి, నా రాకపోకల్లో నీ సిలువే, నా ఉద్యోగంలో నా చదువులో నువ్వు చేసిన త్యాగం నాకు గుర్తు రావాలి. అది గుర్తు రాకుండా నీ దగ్గరికి వచ్చి ఇంత చేసి నీ దగ్గరికి వచ్చి నేను ఏదో డిస్కషన్ పెడుతున్నానంటే అసలు నీ విలువ నాకు తెలియలేదు. కొంతమందికి విలువ తెలియదు, ఎప్పటికే తెలియదు. దేవుని విలువ ఎప్పటికే తెలియదు, దేవుని విలువ ఎప్పటికే తెలియదు. సేవ విలువ తెలియదు, సహవాసం విలువ తెలియదు, సంఘం విలువ తెలియదు, దైవజనుల విలువ తెలియదు. ఎంత జరుగుతుందని ఏ విలువ వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఉంటారు తమ్ముళ్ళు మన చుట్టూ ఉన్నోళ్ళు, ఇలా దేవుని పని ఉందంటే అలా పరుగెట్టుకొచ్చేస్తారండి. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, పరుగున వస్తారు ఇలా దేవుని పని ఉందంటే. కొంతమంది ఉంటారు రారు, ఎన్ని చెప్పినా రారు. ఎందుకు రాలేదంటే ఏదో సోదువాంక అనమాట. అంటే వచ్చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు హెలికాప్టర్ గులిపోయిన దారిలో అంటాడు, ఏదో ఒక వంక అన్నమాట. కొంతమంది ఉంటారు వీడు వస్తున్నాడు వీడు రావట్లేదు, తేడా ఏంటి చెప్పండి? వీడిని ఆత్మ నడిపిస్తుంది చెప్పండి, వీడిని ఆత్మ నడిపించట్లేదు. వీళ్ళు ఆత్మకార్యం పనిచేస్తుంది, వీడికి ఆత్మ. కొంతమంది పని చేస్తారు టక్కన మాయమైపోతారు. అదేంట్రా అంత ఆసక్తిగా చేయమంటే చేయరు. ఎందుకు ఆసక్తిగా చేయరు చెప్పిన, ఇది పనిగానే చూస్తున్నారు తప్ప బాధ్యతగా చూడరు. ఈ చక్కటి బాధ్యతలు, ఈ పని విధానాలు, ఈ సువార్తలు, ఈ సంతోషం, భూమి మీద అన్నిటికన్నా గొప్ప సంతోషం అని చెప్పిన సువార్తలు తిరిగినంత సంతోషం ఇంకెక్కడ ఉండదండి. మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఒకప్పుడు మన ప్రారంభంలో ఎలా ఉంటామంటే, ఇక్కడ మీటింగ్ ఉంది, ఉందా అన్నయ్య వచ్చేస్తున్నాం అంటాడు. అక్కడ మీటింగ్ ఉంది, ఉందా తమ్ముడు వచ్చేస్తున్నాం అంటాం. అక్కడ మీటింగ్ ఉంది, ఉందా అని అంటే వచ్చేస్తాం. కానీ కొన్నిసార్లు కొన్ని రోజులు అయిపోయాక చెప్పిన ఈరోజు 3 మీటింగ్లు ఉన్నాయా, మళ్ళీ ఇది అయిపోయాక అక్కడికి వెళ్ళాలా, ఎలా తప్పదంటావా అని అడుగుతాను. అలాగే అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఉందనుకోండి ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ గుర్తుపెట్టుకోండి. అది నేషనల్ సెమినార్ అయినా, మామూలు పని అయినా, చర్చ్ అయినా, బరకాల మడతెట్టే పని అయినా, ఏదైనా ఆ పనిని మనం ఎలా చేస్తాం తెలుసా? ఎంజాయ్ చేస్తూ చేస్తాం. సేవలో తిరగాలన్నా, సహవాసంలో ఉండాలన్నా, సంత వీధులకు దూరంగా నువ్వు జరగాలన్నా నీళ్ళు ఎవరు ఉండాలి చెప్పండి? ఇప్పుడు 2 రోజులు ఏదో ఫెస్టివల్కి మనం వెళ్ళాం అనుకోండి, కొన్ని ఏరియాల కట్ట పాస్పోర్ట్ అవసరం లేదంట. పాస్పోర్ట్ అవసరం లేకుండా వెళ్ళిపోవచ్చట. ఎందుకంటే ఆ నేచర్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పాస్పోర్ట్లు అవసరం లేదు. కొన్ని మాల్దీవ్ లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు అనుకుంటా, వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు ఉంటారు? వారం రోజులు ఉంటారండి. అదే వారం రోజులు నువ్వు సేవలో ఉండగలవా? నీకు మాల్దీవుల్లో తిరగడమే ఆనందంగా ఉంది, సేవలో తిరగడం ఆనందంగా లేదంటే నిన్ను అడుగుతున్నాను, ఈ జ్ఞానం లేక సంత వీధుల్లో సందల్లో తిరుగుతున్న ఈ బ్యాచ్లు ఎవరున్నారు చెప్పు? నువ్వే ఉన్నావు. మాల్దీవుల్లో తిరుగుతున్నాగా నువ్వే ఉన్నావు, సంతలో తిరుగుతున్నాగా నువ్వే ఉన్నావు. నువ్వు ఫంక్షన్లో, కొంతమంది ఫంక్షన్కి వెళ్తారు, రారింటికి అందరూ వెళ్ళిపోయినా ఆ కళ్యాణ మండపం, ఆ లైట్లు, అట్మాస్ఫియర్, ఆ ఫోటోలు టక్ టక్ మన ఆడావిడిగా ఇలాగ సర్దుకుని, ఇవన్నీ లిప్టిక్లు అవి ఉంటాయి కదా, ఇవన్నీ సర్దుకుని ఆడావిళ్ళు బాబు ఇంకా వీళ్ళిద్దరితో కూడా ఫోటో ఈ ఆడావిడి ఇదంతా బాగుంటుందండి అక్కడ. అందుకే అలా గంటలు. అందుకే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే 2 రోజుల నుంచి మనకు నిద్ర రాదు. 2 రోజుల ముందు వెళ్ళిపోతాం మనం. ఈ సందడి బెస్ అందరికీ చెప్తున్నానండి, సంపెత్తడండి వీళ్ళందరినీ. దేవుడు నీ సందడి దగ్గర వినిపిస్తున్నాడు, సంతలో వినిపిస్తున్నాడు, ప్రతి దగ్గర వినిపిస్తున్నాడు. దేవుని గుర్తుపెట్టుకో. నీ సందడి ఎక్కడ ఉండాలో చెప్పనా? సువార్తలోనే మన సందడి, సువార్తలోనే మన సంతోషం, సహవాసంలోనే సంతోషం. ఇలా ప్రతి ఆదివారం మీకు ఏమనిపిస్తుంది తెలియదు, కానీ నిజంగా ఆదివారాన్ని, ప్రేమని, ఆదివారం సహవాసం కోరుకున్న వారికి
ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఆ ఫీల్ ఉంటుంది తెలుసా, నాకు ఉంటుంది ఎప్పటికీ. ఆదివారం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు వెళ్తామా, ఓ గంటన్నర వాక్యం తమ్ముళ్ళతో చెల్లెలతో అమ్మలతో ఎప్పుడు గంటన్నర వాక్యం ఎప్పుడు మాట్లాడతామా అని నాకు అనిపిస్తుంది. ఆదివారం త్వరగా వస్తే బాగున్నాను, త్వరగా ఆదివారం వచ్చి కలవాలని. ఆత్మను వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆత్మ లేని వారికి ఇవాళ శనివారమా, రేపే సండే, చర్చికి వెళ్ళాలి, ఎందుకంటే ఎందుకు వస్తున్నాడు, వెళ్ళకపోతే ఏదో అయిపోద్దని, అంతే తప్ప ఏదో భక్తిగా కాదు. చెప్పండి, వెళ్ళకపోతే ఏదో అయిపోద్దని రావడం అటెండెన్స్ దేవు మరి వచ్చాను ఇవాళ, రేపు సోమవారం పని ఉంది అన్నట్టు అనమాట. గుర్తుపెట్టుకుని ఆనందంతో రండి, సంతోషంతో రండి. దేవుడు అంటున్నాడు 13వ వచనంలో, నా జనుల భూమిలో ఆనందపురముల్లోను ఆనంద గృహం అన్నిటిలోనూ మొండ్ల తుప్పులు బలు రాక్షస చెట్లు పెరిగాయి. అప్పుడు ఎంత ఆనందంగా ఉండదు మీ లైఫ్. ఆత్మీయ ఆనందం ఏది? ఆనంద గృహాల్లో ఆనందం ఏది? ఎందుకు మొండ్ల తుప్పులు వస్తున్నాయి? ఎందుకు బలురక్షక చెట్లు పెరుగుతున్నాయి? ఎందుకు పెరుగుతున్నాయి? మీకు సరదాలు ఎక్కువైనాయి ఈ మధ్య, సందళ్ళు ఎక్కువైనాయి ఈ మధ్య. ఇశ్రాయేలు పిల్లలు అనగానే, ఇశ్రాయేలు దేవుని పిల్లలు అనగానే ఎంత పిలుపు ఉండేది మీకు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు. ఏమైపోయారు మీరు? అందుకే మీకు మారడం ఎలా తెలియదు కనుక నేనే కలగజేసుకుని నత్తివారైన మిమ్మల్ని చక్కగా మారుస్తాను. ఆసక్తి లేని మీకు ఆసక్తి కలిగేవారుగా చేస్తాను. వివేకం లేని మీకు వివేకాన్ని ఇస్తాను. మీ పట్టణాలు పాడైపోయి మీ పట్టణాలు బాగు చేస్తాను. మీ మూర్ఖతను తీసి మంచి తత్వాన్ని ఇస్తాను. నీతిని మీ మీద కుమ్మరిస్తాను. మొత్తం మిమ్మల్ని మార్చుకునే పని నేనే చేస్తాను. పైనుండి నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆ ఆత్మ అధికారికంగా పెంతెకొస్తు దినాన్ని వచ్చింది. ఆ రోజు వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ రోజుకి అడిగేవారు ప్రతివానికి చెప్పండి ధారాళముగా అనుగ్రహిస్తున్నాడు. నువ్వు అడుగు నీకు ఇస్తాడు, నువ్వు అడుగు నీకు ఇస్తాడు. కొన్నిసార్లు బైబిల్ అర్థం అవ్వట్లేదని చదువుతున్నాను అన్నప్పుడు ఇంకా అన్నాను కాదు, అడగాల్సింది. కొన్నిసార్లు దేవుణ్ణి అడుగు, దేవా నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు ప్రభు అని అడుగు. అడుగువానికి పరిశుద్ధాత్మను ఇచ్చి ఖచ్చితంగా ఆ గ్రంథం నీకు అర్థమయ్యేలా నేర్పిస్తాడు. నా లైఫ్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు ప్రభు అని ఆత్మను అడుగు, ఖచ్చితంగా నీ లైఫ్ ఏంటో అర్థమయ్యేలా చేస్తాడు. ఒక్కటి కాదండి, సర్వము జరిగించేది ఆయనే. ఒక్కసారి ఆయనకు అప్పగించుకుంటే మన జీవితాన్ని అందముగా మార్చేస్తాడు.